ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు అన్ని అప్డేట్లు తిరుమల స్వామివారి గురించి తెలుసుకోవచ్చండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, డిసెంబర్ నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగులు అంగ ప్రదక్షిణ టోకెన్లు 300 రూపాయల దర్శన టికెట్టు, 500 రూపాయల దర్శన టికెట్టు, రూములు, ముందు గడప దర్శన టికెట్లు, కళ్యాణము, ఆర్జిత సేవలు అన్నీ కూడా మీ అందరికీ ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి కూడా ప్రతిదీ కూడా వెంటనే అప్డేట్స్ రావడం జరుగుతుందండి. సో మన ఛానల్లో మీరు టచ్లో ఉన్నట్లయితే తప్పకుండా అప్డేట్స్ రాగానే మీకు నేను ఫస్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక నవంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల, అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ కదండి, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు ఈ 3 నెలలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటి అంటేనండి, ప్రస్తుతం అయితే మీ అందరికీ కూడా అక్టోబరు, నవంబర్ నెలకి సంబంధించి ఇప్పటికీ కూడా మీ అందరికీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే విధానం ద్వారా దర్శన టికెట్లు ఇంకా విడుదలవ్వలేదు. ఈ విధానం ద్వారా భక్తులు ఎవరైనా కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్లు ఈ నెల సెప్టెంబరు 25 కానీ 26 కానీ మీ అందరికీ అక్టోబర్ నెలకు సంబంధించి హోమం టికెట్లు విడుదలవుతాయి. అప్పుడు మీరు బుక్ చేసుకోండి, ఓకేనా. ఇక మూడో పాయింట్ ఏమిటి, ప్రస్తుతం అయితే నిన్న తిరుపతిలో కానీ తిరుమలలో కానీ వర్షం పడలేదు. గత 5 రోజుల నుంచి కూడా బాగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. నిన్నటి రోజు మటుకు అసలు వర్షం అయితే ఏమీ పడలేదండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగేనండి, ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది బాగా తక్కువగా ఉన్నది. మీరు కేవలము గంట లోపలే దర్శనం చేసుకోవచ్చు. అది కూడా ఏ దర్శనం అండి, ఫ్రీ దర్శనము. అర్థమవుతుందా? మీరు చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తాను మీ అందరికీ కూడా. 57,817 మంది మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 17,592 మంది మాత్రమే తలనీలాలు ఇచ్చారు. 3.53 స్వామివారి ఉండి కానుకలండి నిన్నటి రోజు ఇదంతా కూడా. ఇక ఈరోజు ఎవరికైనా 300, 500 రూపాయల దర్శన టికెట్ ఉంటే కేవలం గంట లోపలే మీకు దర్శనం అయిపోతుంది. ఇక సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్ ఉన్న వాళ్ళకైతే 3 నుంచి, ఒక రకంగా చెప్పాలంటే 2 నుంచి 3 గంటల లోపలే మీకు దర్శనం అయిపోతుంది. ఇక ఏ టికెట్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో తిరుమల కొండ చేరుకున్నట్లయితే మీకు దర్శనం అనేది కేవలము 3 నుంచి 4 గంటల్లోనే అయిపోతుంది. ఫ్రీ దర్శనము, నేను చెప్తుంది కూడా ఫ్రీ దర్శనము 3 గంటల లోపలే మీకు అయిపోతుంది. మామూలుగా అయితే 8 గంటల పైనే పడుతుంది, ఓకేనా. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటండి, ఈరోజు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో మీరు ఇక్కడ చూసారా, ఉదయం 8:58 సంబంధించి అప్డేట్ ఇది. 1500 రూములు విడుదల చేయంగా 50 రూపాయలు, 100 రూపాయల రూములు అంటే నేను చెప్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 236 రూములు అయితే ఖాళీగా ఉన్నాయి ఉదయం 9 గంటలకి. మరి కాసేపట్లో ఈ రూములు కూడా ఈ పాటికి అయిపోయి కూడా ఉంటాయి మీరు ఈ వీడియో చూసే లోపల. అలాగే 1000 రూపాయల రూములు అండి, ఈరోజు టీటీడీ యాజమాన్యం వారు ఏమీ విడుదల చేయలేదు. కానీ ఈరోజు 1500 రూములు అయితే ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో విడుదల చేశారు. అయితే ఎవరైనా కానీ ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపల మీ యొక్క ఆధార్ కార్డుతో, మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటే రోజుకి కనీసం 1500 నుంచి 2400 వరకు కూడా రూములు విడుదల చేస్తారు. ఈ రూములు మీరు పొందవచ్చు ప్రతిరోజు, ఓకేనా. ఈ రాబోయే నవంబర్ వరకు కూడా రూములు లేవు. ఇంకా ట్రై చేస్తే ఇలా మాత్రమే ట్రై చేయాలి, రూములు కావాలి అనుకున్న ప్రతి భక్తులు కూడా. అలాగేనండి, ఇక ప్రస్తుతం అయితే మీ అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లు అనేవి రేపు సెప్టెంబర్ 5వ తారీఖు సంబంధించినవి కూడా టీటీడీ యాజమాన్యం వారు ఈరోజే మీ అందరికీ 4000 టోకెన్లు అయితే విడుదల చేయడం అయిపోయింది. మీరు చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది సెప్టెంబర్ 5 రేపు తెల్లవారుజామున 3 గంటలకు సంబంధించిన టోకెన్లు 3867 అన్నారు. కానీ ఇది ఎవరైతే రేపటి టోకెన్లు తీసుకుంటారో వారికి సంబంధించిన
డేటా అన్నమాట. సో ఈ రోజుకి సంబంధించిన టోకెన్లు దాదాపు ఒక 1000-1500 ఇప్పటికైతే ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఈ పాటికి అయిపోవాలి. కానీ ఏమిటి అంటే భారీ వర్షాల కారణంగా జనాలు అంటే భక్తులు తక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇవి మిగిలి ఉన్నాయి అంతే. అలాగే శ్రీవారి మెట్టుకు కూడానండి ఇప్పుడు దాదాపు ఒక 500 టోకెన్ల కంటే ఎక్కువ లేవండి. దయచేసి విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితులు నేను అందరికీ మీకు వెల్లడించడం జరుగుతున్నది. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. రాబోయే అక్టోబరు నవంబర్కి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు రూములు లేవు. వయోవృద్ధులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు ఏమీ లేవు. ఓకేనా? ఇక ఈ నెల సెప్టెంబర్కి కూడా ఏమీ లేవు, అయిపోయినాయి ఆన్లైన్లో. మీరందరూ ఈ విషయం తెలుసుకోవాలి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా నన్ను అడగగలరు. మరొక విషయం ఏంటి అంటే తిరుమలలో దర్శన టికెట్ లేని వాళ్ళంతా తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసంలోనైనా, అలిపినడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లోనైనా తెల్లవారుజామున 2 గంటలకే సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. దయచేసి మీరు అందరూ తీసుకోండి. ప్రస్తుతం అయితే తిరుపతిలో అయితే ఏమీ వర్షం లేదు, కానీ సాయంత్రం పూట పడుతుంది. నిన్న ఒక్కరోజే పడలా. ఈ వర్షాల కారణంగానే దర్శనం అనేది తొందరగా అవుతుంది. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను మీరు అడగగలరు. ఓకేనా? సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.